భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలలో కొన్ని అంశాలు చర్చిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాల కలయిక. భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాల కలయిక అంటున్నాం. అసలు దృఢ అదృఢ అనే అంశాలు ఎప్పుడు వస్తవి అంటే, ఈ అంశాన్ని ఎలా నిర్ణయిస్తామంటే, ఒక రాజ్యాంగం దృఢమైనది మరొక రాజ్యాంగం అదృఢమైనది అని దీన్ని బట్టి నిర్ణయిస్తాము అంటే, రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి లేక విధానం ఆధారంగా ఒక రాజ్యాంగము దృఢమైనది మరొక రాజ్యాంగం అదృఢమైనది అని దేనిని ఆధారం చేసుకొని నిర్ణయిస్తామో, ఏ ఆధారంగా ఒక రాజ్యాంగం దృఢమైనది లేక మరొక రాజ్యాంగం అదృఢమైనది అని పేర్కొంటాము అంటే, ఒక రాజ్యాంగాన్ని సవరించటానికి అనుసరించే పద్ధతి విధానాన్ని ఆధారం చేసుకొని నిర్ణయిస్తాం. ఇలా నిర్ణయించేటప్పుడు ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు అదృఢంగా ఉన్నవి, మరికొన్ని రాజ్యాంగాలు దృఢంగా ఉన్నవి. కొన్ని రాజ్యాంగాలు అదృఢంగా ఉన్నవి, మరికొన్ని రాజ్యాలు దృఢంగా ఉన్నవి. అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ తీసుకుంటే దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటిది? బ్రిటనే. మరి దృఢమైన రాజ్యాంగానికి ఉదాహరణ ఏ దేశాన్ని తీసుకుంటామంటే అమెరికా. దృఢమైన రాజ్యాంగానికి ఉదాహరణ అమెరికా, అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్. ఇక్కడ ఒక చిన్న అంశం, ఎందుకు బ్రిటన్ని అదృఢ రాజ్యాంగం అంటాము? అదృఢ రాజ్యాంగానికి ఇంకో పేరు కూడా ఉందండి, సరళ రాజ్యాంగము. సరళ రాజ్యాంగం అంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, అన్రిజిడ్ కాన్స్టిట్యూషన్. దృఢమైనదంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ కాన్స్టిట్యూషన్కు ఉదాహరణ అమెరికా. ఈ దేశాలని ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు మనం బ్రిటన్ని అదృఢ రాజ్యాంగం సరళ రాజ్యాంగం అంటున్నాం, అమెరికాని ఎందుకు దృఢ రాజ్యాంగం అంటున్నాం అంటే, బ్రిటన్లో ఉన్న బ్రిటన్ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంటు సవరిస్తుంది. ఓకే, ఎలా సవరిస్తుంది? చాలా సులభతరంగా సవరిస్తుంది. ఎలా సవరిస్తుంది అంటే చాలా సులభతరంగా సవరిస్తుంది. అలాగే సాధారణ చట్టాల వలె సవరిస్తుంది. చాలా సులభంగా సవరిస్తుంది, సాధారణ చట్టాల వలె సవరిస్తుంది. అలాగే సాధారణ మెజార్టీతో సవరిస్తుంది. ఏ రాజ్యాంగాన్ని? బ్రిటన్ రాజ్యాంగాన్ని. ఎవరు సవరిస్తారు? ఆ దేశ పార్లమెంట్ సవరిస్తుంది. ఎలా సవరిస్తుంది? చాలా సులభతరంగా సాధారణ చట్టాల వలె సాధారణ మెజార్టీతో సవరిస్తుంది. అలా ఒక రాజ్యాంగాన్ని సాధారణ చట్టాల వలె సులభతరంగా సాధారణ మెజార్టీతో పార్లమెంటు సవరిస్తే దాన్ని ఏ రాజ్యాంగం అంటాం? అదృఢ రాజ్యాంగం లేక సరళ రాజ్యాంగంగా పేర్కొంటాము. మరి అమెరికా రాజ్యాంగాన్ని మనం దృఢ రాజ్యాంగం అని ఎందుకు అంటున్నాం అంటే, అమెరికాలో ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించడం ఎవరు చేస్తారు? ఆ దేశంలో ఉన్న కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే శాసనశాఖ, ఇది సవరిస్తుంది. కానీ కాంగ్రెస్
అమెరికా రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు శాసనశాఖ సవరించాలంటే ఇక్కడ చాలా కష్టతరంగా ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది. ప్రత్యేక మెజార్టీతో సవరించాలి, ప్రత్యేక పద్ధతితో సవరించాలి. చూడండి, అమెరికా రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. ఎందుకు దృఢ రాజ్యాంగం అంటాం? అమెరికా రాజ్యాంగాన్ని ఎవరు సవరిస్తారు? అమెరికన్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే శాసనశాఖ. ఎలా సవరిస్తుంది? కష్టతరంగా, ప్రత్యేక మెజార్టీతో, ప్రత్యేక పద్ధతిలో సవరిస్తుంది. ఇలా ఒక రాజ్యాంగాన్ని సవరించటం కష్టతరంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. సులభంగా, ఈజీగా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. అంటే ఒక రాజ్యాంగాన్ని దృఢమైనది, అదృఢమైనది అని దేని బట్టి నిర్ణయిస్తాం? ఆ రాజ్యాంగాన్ని సవరించటానికి అనుసరించే పద్ధతి, ఆ విధానాన్ని అనుకొని ఆ ఆధారం చేసుకొని నిర్ణయిస్తాం. ఒక రాజ్యాంగాన్ని సులభంగా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. దానికి ఉదాహరణ బ్రిటన్. ఒక రాజ్యాంగాన్ని సవరించడం కష్టతరంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. దానికి ఉదాహరణ అమెరికా. ఉదాహరణకి అమెరికా రాజ్యాంగం 1789లో అమల్లోకి వచ్చింది. సరే, ఇది 2020 అనుకోండి. ఈ మధ్యకాలంలో అంటే ఆల్మోస్ట్ 231 సంవత్సరాల అమెరికా రాజ్యాంగ చరిత్రలో 231 సంవత్సరాల అమెరికా రాజ్యాంగ చరిత్రలో 4896 సార్లు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే ఇందులో కేవలం 27 సార్లు మాత్రమే సవరించారు. అంటే ఇక్కడ సుమారుగా 4896 సార్లు ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తే 27 సార్లు మాత్రమే సక్సెస్ అయినారు, రాజ్యాంగాన్ని సవరించారు. అంటే మరి 200 సంవత్సరాల చరిత్రలో అంత ప్రయత్నం చేస్తే కేవలం 27 సార్లు సవరించగలిగినారు అంటే ఆ రాజ్యాంగం ఎంత కఠినంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చును. అందుకనే మనం ప్రపంచంలో దృఢ రాజ్యాంగానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా దేని చెప్తాం? అమెరికా రాజ్యాంగాన్ని చెప్తాం. ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని సవరించటం కష్టతరంగా ఉంటుంది కాబట్టి. మరి అదే ఈ కాలంలో అంటే గత 200 సంవత్సరాల కాలంలో మరి బ్రిటన్లో పరిస్థితి ఏమిటి అంటే, బ్రిటన్ దేశం యొక్క రాజ్యాంగాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని వందల మార్లు ఆ యొక్క చట్టాలని సవరించటం జరిగింది. ఏ దేశంలో? బ్రిటన్లో. కొన్ని 100 సార్లు ఆ దేశ చట్టాలను సవరిస్తే అమెరికాలో 5000 సార్లు ప్రయత్నం చేసే దగ్గర 27 సార్లు మాత్రమే సవరించగలిగినాం. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించడం సులభం, అక్కడ రాజ్యాంగాన్ని సవరించడం కష్టం. సులభంగా సవరిస్తే అదృఢ రాజ్యాంగం, సరళ రాజ్యాంగం అంటాం బ్రిటన్. రాజ్యాంగాన్ని సవరించడం కష్టతరంగా, క్లిష్టతరంగా ఉంటే, కష్టంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. దానికి ఉదాహరణ అమెరికా. మరి భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాల కలయిక. భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాల కలయిక. అంటే భారత రాజ్యాంగంలోని కొన్ని విషయాలని చాలా సులభంగా సవరించవచ్చును, కొన్ని విషయాలు సవరించడం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి మన రాజ్యాంగం ఆ రెండింటి యొక్క కలయికగా పేర్కొంటున్నాము. భారత రాజ్యాంగాన్ని సవరించడం అంటే పూర్తిగా కష్టము అని చెప్పలేము, పూర్తిగా సులభము అని చెప్పలేము. ఎందుకంటే కొన్ని విషయాలు సులభంగా సవరించవచ్చును, మరి కొన్ని విషయాలు సవరించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాల కలయికగా పేర్కొంటాము. మరి వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఎవరు సవరిస్తారు, ఎలా సవరిస్తారు,
ఎన్నిసార్లు సవరించినారు, ఈ విషయాలన్నింటిపైన కూడా మనకంటూ ఒక ఖచ్చితమైన అవగాహన ఉండాలి. సో భారత రాజ్యాంగాన్ని సవరణ ఎవరు సవరిస్తారు? పార్లమెంటు సవరిస్తుంది. భారత పార్లమెంటే సవరణ చేస్తుంది. మన రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉన్నది? భారత పార్లమెంటుకు ఉన్నది. ఈ విషయం ఎక్కడ ఉంది అని అంటే భారత రాజ్యాంగంలోని 368 అధికరణలో పొందుపరిచినాము. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించిన అంశం ఎక్కడ పొందుపరిచినాం? 368వ అధికరణలో ఉంది. మరి ఏ భాగంలో ఉన్నది అంటే 20వ భాగంలో కలదు. ఏ భాగంలో పొందుపరిచినాం? 20వ భాగంలో. ఏ అధికరణ? 368 అధికరణ. మరి రాజ్యాంగాన్ని పార్లమెంటు ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తుంది అంటే 3 పద్ధతుల ద్వారా సవరిస్తుంది. భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంటు 3 పద్ధతుల ద్వారా సవరిస్తుంది. ఓకే, మరి సవరించే పద్ధతిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవటం జరిగింది. భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి విధానాన్ని, పద్ధతిని భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుంచి గ్రహించినారంటే దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు. ఇక్కడ ఒకసారి చూడండి. వాస్తవంగా మన రాజ్యాంగం అనేది దృఢ అద్దుడ లక్షణాల కలయిక. దృఢ అద్దుడ అనేది దేని బట్టి నిర్ణయిస్తాం? రాజ్యాంగాన్ని సవరించటానికి అనుసరించే పద్ధతిని అనుసరించి నిర్ణయిస్తాం. ఒక రాజ్యాంగాన్ని దృఢమని ఎందుకంటాం? ఆ రాజ్యాంగాన్ని సవరించటం కష్టం, క్లిష్టం కాబట్టి దృఢం అంటాం. ఉదాహరణ అమెరికా. మరి ఏ రాజ్యాంగాన్ని అద్దుడమంటాం? సులభంగా, ఈజీగా సవరించగలిగితే దాన్ని అద్దుడ రాజ్యాంగం, సరళ రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం రెండింటి యొక్క కలయిక అంటున్నాం. సో భారత రాజ్యాంగాన్ని ఎవరు సవరిస్తారంటే పార్లమెంటు. పార్లమెంటు సవరిస్తుంది. పార్లమెంటుకి అధికారాన్ని కల్పించే అధికరణ 368. ఏ భాగంలో పొందుపరిచినాం? 20వ భాగంలో. మరి ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తారు? 3 పద్ధతుల ద్వారా సవరిస్తారు. ఇది ఏ దేశం నుంచి తీసుకున్నాం? దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవటం జరిగింది. అయితే మరి భారత రాజ్యాంగాన్ని సవరించటానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్తులో, నాడు రాజ్యాంగ పరిషత్తులో చాలా పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ముఖ్యంగా మరి డాక్టర్ అంబేద్కర్ కఠినంగా ఉండాలని చెప్పాడు, అంటే దృఢంగా ఉండాలని చెప్పాడు. అలాగే గోపాలస్వామి అయ్యంగార్ వీరు కూడా భారత రాజ్యాంగం దృఢమైనదిగా ఉండాలని చెప్పి పేర్కొన్నారు. వీళ్ళిద్దరు కూడా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆలోచన, ఈ భావనని రాజ్యాంగ పరిషత్తులోని అనేక మంది సమర్థించినారు. కానీ భారత రాజ్యాంగాన్ని సవరించటం సులభంగా ఉండాలి అని పేర్కొన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగాన్ని సవరించటం చాలా సులభంగా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కఠినంగా ఉండాలని పేర్కొన్నవారు అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్లు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. మరి చివరికి ఏం చేశాము అంటే ఈ రెండింటి యొక్క కలయికగా ఏర్పాటు చేసినాం. ఈయనేమో అదృఢం లేక సరళం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ చెప్తే ఫైనల్ గా భారత రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించిన పద్ధతుల విషయానికి వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్తు చాలా తీవ్రంగా చర్చించి ఫైనల్ గా నిర్ణయించింది ఏమిటి? ఆ రెండింటి యొక్క కలయికగా ఏర్పాటు చేసి మన రాజ్యాంగాన్ని దృఢ అద్దుడ లక్షణాల కలయికగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా ఏర్పాటు చేసిన కారణంగా ఒకసారి మనం నిజంగా భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు అనుసరించేటటువంటి పద్ధతులని ఒకసారి పరిశీలిస్తే మొదటి పద్ధతి
ఇందులో రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఎలా సవరిస్తారు అంటే ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి. ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి అంటే ఇది ఎలా సవరిస్తారు అంటే పార్లమెంటు సాధారణ మెజార్టీతో సవరించడం అంటే రాజ్యాంగంలోని కొన్ని విషయాలను భారత పార్లమెంట్ అనేది సాధారణ మెజార్టీతోని సవరిస్తుంది. కొన్ని విషయాలు పార్లమెంట్ ఎలా సవరిస్తుంది? భారతదేశ అత్యున్నత శాసన శాఖ అయిన పార్లమెంటు సాధారణ మెజార్టీతోని సవరిస్తుంది కొన్ని విషయాలను. మరి రెండవ పద్ధతిలో ఇక్కడ మనం ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి అంటే అర్థం ఏంటిది? ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి. ఇక్కడ పార్లమెంటు 2/3 మెజార్టీతో సవరించడం అంటే భారత రాజ్యాంగాన్ని ఎవరు సవరిస్తారు? పార్లమెంటే సవరిస్తుంది. ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తుంది? 3 పద్ధతుల ద్వారా సవరిస్తుంది. మొదటి పద్ధతిలో పార్లమెంట్ ఎంత మెజార్టీతో సవరిస్తుంది? సాధారణ మెజార్టీతో సవరిస్తుంది. రెండవ పద్ధతిలో పార్లమెంట్ ఎంత మెజార్టీతో సవరిస్తుంది? 2/3 మెజార్టీతో సవరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొదటి పద్ధతికి రెండవ పద్ధతి గల తేడా ఏమిటి అంటే మొదటి పద్ధతిలో పార్లమెంటు సాధారణ మెజార్టీతో సవరిస్తుందంటే సాధారణ మెజార్టీ అనేది ఎవరికైనా వస్తుంది. సాధారణ మెజార్టీ రావటం అనేది పెద్ద కష్టం కాదు. కానీ ప్రత్యేక మెజార్టీ 2/3 మెజార్టీ రావటం అనేది చాలా చాలా కష్టము. ఎందుకంటే 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వస్తే 2014 వరకు అంటే 30 సంవత్సరాల పాటు 7 సార్లు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. అంటే సాధారణ మెజార్టీ రాలేదు. సాధారణ మెజార్టీ రావటానికే 30 సంవత్సరాలు పట్టింది అంటే మరి 2/3 మెజార్టీ రావాలంటే ఎంత కష్టం అనేది మనం ఆలోచించవచ్చును. అంటే 2/3 మెజార్టీ రావటం కష్టము అని అంటే 2/3 మెజార్టీతోనే రాజ్యాంగాన్ని సవరించటం కూడా కష్టమే. 2/3 మెజార్టీ ఒక పార్టీకి రావటం కష్టం అనుకుంటే ఆ 2/3 మెజార్టీతోనే రాజ్యాంగాన్ని సవరించటం కూడా చాలా కష్టమే. కాబట్టి మొదటి పద్ధతి అనేది భారత రాజ్యాంగం యొక్క అద్భుత లక్షణాన్ని తెలియజేస్తే రెండవ పద్ధతి అనేది భారత రాజ్యాంగం యొక్క దృఢ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇక మూడవ పద్ధతి ఇందులో ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి. ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి. మరి ఈ పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఇంతకుముందు మనం ఏకపక్ష అన్నాం. ఏకపక్ష సాధారణ మెజార్టీ, ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ. మరి ఇక్కడేమంటున్నాం? ద్విపక్షం అంటున్నాం. ద్విపక్షాన్ని ఎందుకు అంటున్నాం అంటే ఈ మూడవ పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్ అనేది 2/3 మెజార్టీతో పాటు దేశంలోని 1/2 రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి. అంటే ఈ పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్ ఒక్కటే ఆమోదిస్తే సరిపోదు. పార్లమెంట్ ఒకటే 2/3 మెజార్టీతో ఆమోదిస్తే సరిపోదు. 1/2 రాష్ట్రాల ఆమోదం పొందాలి. అంటే
ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే అందులో 14 రాష్ట్రాల ఆమోదం తప్పనిసరిగా పొందాలి. 14 రాష్ట్రాలకు తగ్గకుండా ఆమోదం పొందాలి. 14 కంటే ఎక్కువ వస్తే సమస్య ఏం లేదు. 17 రాష్ట్రాలు, 18 రాష్ట్రాలు, 20 రాష్ట్రాలు ఆమోదించవచ్చు, నష్టమేం లేదు. బట్ 14కు తగ్గకుండా 1/2కు తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం పొందాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మూడవ పద్ధతి కూడా చాలా కఠినంగా ఉన్నది. కాబట్టి భారత రాజ్యాంగంలో ఈ పద్ధతిని కూడా దృఢమైన లక్షణంగా పేర్కొంటాము. ఈ పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించడం కష్టం కాబట్టి దీన్ని కూడా దృఢమైనదిగా పేర్కొంటాం. రెండో పద్ధతిలో 2/3 వంతు సాధించటం కూడా కష్టమైనగానే పేర్కొంటాం. ఎందుకంటే ఇవాళ రాజ్యసభలో ఈ దేశాన్ని 2014లో బీజేపీ ఏకపక్షంగా సింగిల్ మెజార్టీతోని అధికారంలోకి వచ్చింది. 2019లో ఇంకా సీట్లు ఎక్కువగా సంపాదించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా మనకు రాజ్యసభలో బీజేపీ కంప్లీట్ గా ఏకపక్షంగా బీజేపీ ఒక్కటే సంపూర్ణ మెజార్టీని సాధించలేకపోయింది అని అంటే ఇక 2/3 వంతు మెజార్టీ రావటం అనేది కష్టం. కాబట్టి రెండవ పద్ధతి కూడా కఠినమే. సాధారణ మెజార్టీతో ఏ పార్టీని ఒక పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి కొన్ని పార్టీల మద్దతుతోనైనా సరే సాధారణ మెజార్టీ సంపాదించడం ఈజీగానే ఉంటుంది. కాబట్టి మొదటి పద్ధతిని మనం అద్భుత లక్షణంగా పేర్కొంటే ఈ రెండు పద్ధతులను మాత్రం ఖచ్చితంగా దృఢ లక్షణంగా పేర్కొంటాము. ఇది భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు అనుసరించేటటువంటి పద్ధతులకు సంబంధించి ఏ దేశం నుంచి తీసుకున్న ఈ పద్ధతిని దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. ఎవరు సవరిస్తారు? పార్లమెంట్. ఎన్ని పద్ధతుల ద్వారా? 3 పద్ధతుల ద్వారా. దీని గురించి రాజ్యాంగాలు ఎక్కడ పేర్కొన్నాం? 368 అధికరణలో 20వ భాగంలో పేర్కొన్నాం. ఓకేనా? ఇకపోతే ఏకపక్ష సాధారణ మెజార్టీతోని రాజ్యాంగంలోని ఏ విషయాలని పార్లమెంటు సులభంగా సవరించగలుగుతుంది అంటే మీకు భారతదేశంలో 1వ భాగం ఏదైతుందో ఈ 1వ భాగంలో ఉన్నటువంటి నూతన రాష్ట్రాలని ఏర్పాటు చేయాలన్నా రాష్ట్రాల పేర్లని మార్చాలన్నా లేక మన దేశంలో విధాన పరిషత్తులని ఏర్పాటు చేయాలన్నా విధాన పరిషత్తును రద్దు చేయాలన్నా మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడినప్పుడు మన దగ్గర విధాన పరిషత్తు లేదు. 1958లో విధాన పరిషత్తుని ఏర్పాటు చేశారు. కానీ 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత మళ్ళీ 2007లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని తీర్మానం చేసింది. అంటే అర్థం ఏంటిది అని అంటే దాన్ని ఏర్పాటు చేసినా రద్దు చేయాలన్నా కూడా ఈ రాష్ట్ర శాసనసభ ఓ తీర్మానం చేసి 2/3 మెజార్టీతో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే పార్లమెంటు సాధారణ మెజార్టీతోనే ఏర్పాటు చేయొచ్చు, రద్దు చేయవచ్చును. పార్లమెంటు నేను చెప్పేది ఇక్కడ కాదు. పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఏర్పాటు చేయొచ్చు, సాధారణ మెజార్టీతో రద్దు చేయవచ్చు. ఏ నిర్ణయం అయినా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి రెండవ పద్ధతిలో సవరించేటప్పుడు ఏ విషయాలు వస్తవి అంటే ఇక్కడ ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు సవరించాలంటే 2/3 వంతు మెజార్టీ ఉండాలి. మీ అందరికీ తెలుసు ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా 44వ సవరణ ద్వారా చేర్చాము అంటే 2/3 వంతు మెజార్టీతోనే సవరించాల్సి వస్తుంది. అలాగే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటిని సవరించాలంటే కూడా 2/3 వంతు మెజార్టీతోనే సవరించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు సవరించాలంటే 2/3 వంతు మెజార్టీ ఉండాలి. అంతేకాకుండా భారతదేశంలో ఒక నూతన రాజ్యాంగబద్ధ సంస్థని ఏర్పాటు చేయాలంటే కూడా పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతోని ఆమోదించాలి. ఉదాహరణకి ఇటీవలి కాలంలో భారత పార్లమెంట్ అనేటటువంటిది మరి 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినాం? జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. జాతీయ
బీసీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాము. అలాగే మరి మూడో పద్ధతిలో సవరించాలంటే, మూడో పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏముండాలి? పార్లమెంటు 2/3 మేడతో ఆమోదించడంతో పాటు ఈ దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం పొందాలి. మరి ఈ పద్ధతిలో ఏం సవరిస్తామంటే, ఒకవేళ రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక అధికారాల్లో మార్పు చేయాలంటే ఈ పద్ధతిలోనే సవరించాలి. అలాగే పార్లమెంటుకు సంబంధించినటువంటి నిర్మాణంలో కానీ అధికారాల్లో మార్పు చేయాలంటే 2/3 వంతు మేటతో పాటు సగం రాష్ట్ర. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన నిర్మాణంలో కానీ అధికారాల్లో మార్పు చేయాలంటే మూడో పద్ధతిలోనే సవరించాలి. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాల పంపిణీ చేసిన 7వ షెడ్యూల్ ఏదైతే ఉందో దీంట్లో మార్పులు చేయాలంటే ఈ మూడో పద్ధతిలోనే సవరించాల్సి ఉంటుంది. అంటే భారత రాజ్యాంగాన్ని మూడో పద్ధతిలో సవరించేటప్పుడు పార్లమెంట్ 2/3 వంతు మేటతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల ఆమోదం పొందాలి. అలా ఈ పద్ధతిలో సవరించేటప్పుడు ఏ విషయాలని ఈ పద్ధతి ద్వారా సవరిస్తామన్నప్పుడు రాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు, అదే 7వ షెడ్యూల్, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మార్పులు చేయాలంటే ఇలా చేయాలి. అలాగే హైకోర్టు యొక్క అధికారాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే ఇలా, హైకోర్టు అధికారాల్లో మార్పులు చేయాలంటే ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఏది? మూడో పద్ధతిలో. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు 3 పద్ధతుల ద్వారా సవరిస్తున్నాం. మొదటి పద్ధతి అనేది పార్లమెంటు సాధారణ మెజార్టీతోని, చాలా సింపుల్ మెజార్టీతోని అనేక విషయాలను సవరిస్తుంది. ఇది రాజ్యాంగంలోని అద్భుత లక్షణాన్ని, సరళ లక్షణాన్ని తెలియజేస్తుంది. రెండో పద్ధతిలో, మూడో పద్ధతిలో ప్రత్యేక మెజార్టీతో పాటు మూడో పద్ధతిలో సగం రాష్ట్రాల ఆమోదం పొందాలంటే ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించడం కష్టంగా ఉంటుంది, క్లిష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఇది రాజ్యాంగం యొక్క దృఢ లక్షణాన్ని తెలియజేస్తుంది. అయితే భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి సందర్భంలో వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇతర అంశాలను కూడా ఖచ్చితంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు అంటున్నాం. ఏంటివయ్యా అంశాలు? అయితే ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటంటే ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అనే కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని 1950 నుండి ఈ 2020 వరకు ఎన్నిసార్లు సవరించారు అంటే 104 సార్లు సవరించారు. ఎన్నిసార్లు సవరించినారు? 104 సార్లు సవరించారు. ఫస్ట్ థింగ్. ఇంకొక అంశం ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించిన తర్వాత, భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణ ఏదైతుందో దీన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చెయ్యవచ్చా? దీన్ని సుప్రీంకోర్టు అనేది న్యాయ సమీక్ష చెయ్యొచ్చా? భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చు. అంటే అది తప్ప ఒప్ప అని విచారించొచ్చా, విచారించకూడదా? అంటే వాస్తవంగా భారత రాజ్యాంగంలో దీని గురించి ఏమీ రాయలేదు. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టు సమీక్ష చెయ్యొచ్చా, చెయ్యకూడదు అనేది రాజ్యాంగంలో ఏమీ రాయలేదు. కాబట్టి 1951 నుంచి 1967 వరకు కూడా భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఒక్కసారి మనం పరిశీలిస్తే, ముఖ్యంగా ఇక్కడ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో కానీ, లేక సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో కానీ, వ్యాజ్యం అంటే కేసులో కానీ, ఈ అన్ని కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే రాజ్యాంగ సవరణలని
సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చెయ్యదు. న్యాయ సమీక్ష అనేటటువంటిది చేయదు అని పేర్కొంది. ఎవరు చెప్పినారు ఈ మాట? సుప్రీంకోర్టే పేర్కొన్నది. రాజ్యాంగ సవరణని పార్లమెంటు చేస్తుంది, చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేస్తే నేను వాటి జోలికి వెళ్ళను, వాటి న్యాయ సమీక్ష చెయ్యను, అది తప్ప ఒప్ప నేను చెప్పను అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. కానీ ఇదే సుప్రీంకోర్టు మరి 1967లో జరిగినటువంటి హెన్రీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రాజ్యాంగ సవరణలని వీటిని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేస్తుంది అని పేర్కొన్నది. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటి? రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్ష చేయొచ్చా చేయకూడదంటే రాజ్యాంగంలో ఏమీ లేదు కాబట్టి సుప్రీంకోర్టు మొదట్లో ఏం చెప్పింది? నేను వాటి జోలికి వెళ్ళను, వాటి న్యాయ సమీక్ష చేయనని చెప్పింది. అలా చెప్పిన సుప్రీంకోర్టే గోలక్నాథ్ కేసుకు వచ్చేసరికి ఏమన్నది? నేను న్యాయ సమీక్ష చేస్తానని చెప్పింది. అది చెప్పడం మాత్రమే కాదు, ఇంకో కీలకమైన అంశం ఏంటంటే 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసులో భారత సుప్రీంకోర్టు ఒక అంశాన్ని చాలా 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 క్లియర్ కట్గా ఒక అంశాన్ని చెప్పింది. ఏమని అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించరాదు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తనకున్న అధికారాన్ని విస్తృతం చేస్తూ వెళ్ళింది. ఈ 3 కేసులని పరిశీలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ అభ్యర్థికైనా ఒక క్లారిటీ వస్తుంది. నేను 4 విషయాలు చెప్పాను. ఒకటి, రాజ్యాంగ సవరణని న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా లేదా అంటే రాజ్యాంగంలో ఏమీ లేదు. ఇది ఫస్ట్ అంశం. రాజ్యాంగంలో ఏమీ రాయలేదు. శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో, అదేవిధంగా బేలా బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన కేసులో, కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నేను న్యాయ సమీక్ష చెయ్యను అని చెప్పింది, చేసే అవకాశం లేదని చెప్పింది. అదే సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసుకు వచ్చేసరికి ఏం చెప్పింది? నేను న్యాయ సమీక్ష చేస్తానని చెప్పింది. 3వ దశ. ఇది 2వ దశ. వాస్తవంగా మొదట్లో రాజ్యాంగంలో లేదు, సుప్రీంకోర్టు ఇక్కడ చేయనని చెప్పింది, ఇక్కడ చేస్తానని చెప్పింది, న్యాయ సమీక్ష చేస్తానని చెప్పింది. కానీ కేశవానంద భారతి కేసుకు వచ్చేసరికి భారత సుప్రీంకోర్టు 4 అడుగులు ముందుకేసి ఒక బలమైన అంశాన్ని చెప్పింది. ది పార్లమెంట్ హ్యాస్ నో రైట్ టు డిస్ట్రక్ట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. మరి ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు తన ఇష్టం వచ్చినట్టుగా సవరించుకోవటానికి అవకాశం లేదు. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇందిరాగాంధీ 1971లో భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి సందర్భంలో 24వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 24వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పారు? పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. కాబట్టి తన ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని సవరించుకోవద్దు, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయొద్దు, రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటు దుర్వినియోగం చేయవద్దు అన్న ఉద్దేశంతోనే మరి సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇక్కడ ఇంకా 1-2 అంశాలు.
ఏంటంటే మరి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి దీన్ని రాష్ట్రపతికి పంపినప్పుడు మరి రాష్ట్రపతి ఏం చేయాలి? దీన్ని అదే ప్రశ్న అడుగుతాడు అనుకోండి. భారత పార్లమెంట్ ఆమోదించి పంపిన రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతికి పంపినప్పుడు అంటాడు. అన్నప్పుడు మిమ్మల్ని అడుగుతాడు ఏమని? తప్పనిసరిగా ఆమోదించాలి, తప్పనిసరిగా ఆమోదం తెలపాలి, లేదా తిరిగి పునఃపరిశీలనకు పంపవచ్చును, లేదు తిరస్కరించవచ్చును, లేదా నిర్ణయం తెలపకుండా ఉండవచ్చును, లేదా పైవేవి కావు. ఇలా ఇచ్చినాడు. ఇలా ఇచ్చినప్పుడు అనేక మంది చెప్పేటటువంటి ఆలోచన భావన ఏమిటయ్యా అంటే, పార్లమెంట్ ఆమోదించి పంపిన రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే తిరస్కరించి వెనుక పంపవచ్చును. రియల్గా పార్లమెంటు ఒకసారి ఆమోదించి పంపిన రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కేవలం సాధారణ బిల్లులను మాత్రమే వీటో చేసి పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. కానీ రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైతే ఉన్నాయో వీటిని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. దాన్ని తిరస్కరించి వీటో చేసి వెనుకకు పంపేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మరి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తుందని రాశాం. సవరిస్తుందని రాసినప్పుడు ఇక్కడ ఇంకొక అంశం ఉంది. పార్లమెంటులో ఏ ఏ సభలు ఉన్నవి అంటే రాజ్యసభ ఉంది, అలాగే లోక్సభ ఉంది. ఒకవేళ ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించవచ్చును, లేక లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించవచ్చును. అంటే ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఏమవుతుంది అంటే, అనేక మంది యొక్క ఆలోచన ఏంటి? పార్లమెంటు ఉభయ సభల మధ్యన, లోక్సభ రాజ్యసభల మధ్యన భిన్నాభిప్రాయాలు వస్తే, అంటే ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే అందరికీ ఉన్న ఆలోచన ఏంటిది? పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అని అనుకుంటారు అందరు కూడా. కానీ రియల్గా ఏంటిది? ఇప్పుడు మనం మాట్లాడుకునేది రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించిన బిల్లు కాబట్టి ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే దాన్ని దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకని? ఆ బిల్లు వీగిపోతుంది. ఇలాంటి సందర్భాలు అనేక వచ్చాయి. ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుంది. 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 89లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకొస్తే ఈ సవరణ బిల్లులని లోక్సభ ఏమో ఆమోదించింది, రాజ్యసభ తిరస్కరించింది. అవి వీగిపోయినవి, అవి రాష్ట్రపతి దగ్గర రావు. ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే రాజ్యాంగ సవరణ బిల్లులు, మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని బిల్లులకి ఈ సూత్రం వర్తించదు. సాధారణ బిల్లు అయితే రాష్ట్రపతి ఖచ్చితంగా 108ని పిలుస్తాడు. 108ని పిలుస్తాడంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు సాధారణ బిల్లు అయితే.
కానీ రాజ్యాంగ సవరణ బిల్లు అయితే ఆ బిల్లు ఏదైతుందో ఆ బిల్లు వీగిపోతుంది, ఆ బిల్లుకు మోక్షం ఉండదు. ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అలాగే రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. కాకుంటే ఇక్కడ ఇంకొక అంశం ఉందండి. ఏంటది? రాష్ట్రపతి ఎంత కాలంలోగా తన నిర్ణయం తెలపాలనేది కూడా రాజ్యాంగంలో స్పెసిఫిక్ గా టైం బౌండ్ అనేది రాయలేదు. టైం బౌండ్ అనేది లేదు, ఇంత టైం అనేది లేదు. కానీ ఖచ్చితంగా ఆమోదించాలి, తిరస్కరించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించిన దాంట్లో మీకంటూ క్లారిటీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తాము, ఏ పద్ధతిలో సవరిస్తాము, ఏ విధానం ద్వారా సవరిస్తాము అనే దానిని బట్టి దృఢ అదృఢ రాజ్యాంగాలను నిర్ణయిస్తాం. రాజ్యాంగం సులభంగా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం. బ్రిటన్లో ఓ సామెత ఉంది, ఏమని? డిలాంబ్ అనేవాడు చెప్పినాడు, బ్రిటిష్ పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఏ మ్యాన్ ఇన్ టు మ్యాన్, ఉమెన్ ఇన్ టు మ్యాన్. ఓ స్త్రీని పురుషుడిగా, పురుషుని స్త్రీగా మార్చడం తప్ప బ్రిటిష్ పార్లమెంట్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. అంటే అర్థం ఏంటిది? బ్రిటిష్ పార్లమెంటు ఆ దేశ చట్టాలని, వాళ్ళ రాజ్యాంగాన్ని చాలా చాలా సులభంగా సవరిస్తుంది. మరి కఠినమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ఎందుకంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరించడం చాలా చాలా కష్టం కాబట్టి. మరి భారత రాజ్యాంగం ఆ రెండింటి యొక్క కలయిక. అందుకనే గ్రాన్విలే ఆస్టిన్ అనేటటువంటి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులను పరిశీలిస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ గోల్డెన్ మీన్ అన్నాడు. చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పినాడు. భారత రాజ్యాంగ నిర్మాతలు చాలా మంచి పద్ధతిని ఫాలో అయినారని చెప్పినాడు. అంటే అవసరమైన విషయాలని, తప్పనిసరైన విషయాలను సవరించేటప్పుడు సాధారణ మెజారిటీతో పార్లమెంట్ సులభంగా సవరిస్తుంది. అదే ముఖ్యమైన కీలకమైన అంశాలను, సమాఖ్య విషయాలను సవరించేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వివేకం ఇక్కడ దాగి ఉందని కూడా పేర్కొంటాం. కాబట్టి భారత రాజ్యాంగం అనేది దృఢ లక్షణాల కలయిక. దీన్ని పార్లమెంటే సవరిస్తుంది, 3 పద్ధతుల ద్వారా సవరిస్తుంది. సవరించే అంశాన్ని దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. రాజ్యాంగంలోని 368 అధికరణలో 20వ భాగంలో పొందుపరిచినాం. ఈ రోజు వరకు కూడా భారత రాజ్యాంగం 104 సార్లు సవరించటం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశము. దాన్ని బట్టే దృఢ అద్దుడని చెప్పి నిర్ణయిస్తాం. ఓకే.